సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. ఇక ముందుగా ఈ రోజు వీడియోలు ఇవన్నీ చూడటానికి ముందుగా ప్రముఖ క్రికెటర్, శాసన మండలి సభ్యులైన శ్రీ అజారుద్దీన్ మంత్రి కాబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈయన మంత్రి పదవి తీసుకోబోతున్నారా, ఏం జరగబోతోంది, దీని మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు లైన్ లో ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, చెప్పండి, ఏమిటి సడన్ గా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరేమంటారు? చాలా రోజుల సంది మైనార్టీకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ అది మధ్యలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ గారి కోర్టులో కేసు ఉండదు. తర్వాత వారి ప్లేస్ లో అజారుద్దీన్ గారు నియమించిన తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గంలో మైనార్టీకి స్థానం కల్పించాలని చెప్పేసి పార్టీ భావించి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అజారుద్దీన్ గారి ఒక అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చాలా సందర్భాల్లో టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, ఇవ్వనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అదే కాకుండా క్రికెట్ కు కెప్టెన్ గా, అదే కాకుండా వారి ఆయనలో హైదరాబాద్ లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పనిచేశారు. ఎంపీగా కూడా చేశారు కదా, ఉత్తరప్రదేశ్ ని ఎంపీగా పనిచేశారు. గతంలో ఎంపీగా కూడా చేశారు కదా. అవును సార్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా 2009 నుంచి 14 వరకు. తర్వాత 14లో రాజస్థాన్ నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోయిన పరిస్థితి చూసాం. తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే, అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తర్వాత వర్కింగ్ మీద కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మొన్న 23లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రెండోసారి వచ్చే అవకాశం నవీన్ యాదవ్ గారికి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత వారికి ఎమ్మెల్సీ ఇచ్చుడు. తర్వాత పరిస్థితులను కలిసి రావడంతో ప్రధానంగా వారు మంత్రి కాబోతా ఉన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల సంది చేయాల్సిన పని సందర్భం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన అంటే అజారుద్దీన్ గారికి ఇచ్చిన మాట అనుకున్న సందర్భం మనం చూస్తాం. అంటే సందర్భం అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అట్లానే సార్, ఇప్పుడు పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రాజకీయ పార్టీ, ఇప్పుడు ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్న పార్టీ లాభదాయకంగా ఉంటుంది. అదే కాకుండా అన్ని రకాల ఉపయోగపై ఏ పార్టీ నిర్ణయం తీసుకుంటే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి సందర్భం వచ్చింది. ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ముస్లిం మత పెద్దలంతా కూడా నిన్న ముఖ్యమంత్రి అంటే ఏమన్నా ఓకే, అంతవరకు బానే ఉంది. కానీ అంటే ఓకే, అంతవరకు ఓకే. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏమన్నా కొంచెం టైట్ ఫైట్ అవుతోందని, మైనార్టీని అట్రాక్ట్ చేయడానికి ఇలా మంత్రి పదవి ఇచ్చారనే వ్యాఖ్య మీరేం సమాధానం ఇస్తారు? అలాంటి వ్యాఖ్యలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ టైట్ ఏం లేదు, 50,000 మెజార్టీకి తక్కువ కూడా గెలవబోతారు. మెజార్టీ పెరుగుదల కోసం మాత్రమే మైనార్టీ మంత్రి చేస్తా ఉన్నారు తప్ప టైట్ అనే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ సునాయాసం గెలుస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతా ఉంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది ఎప్పుడో నవీన్ యాదవ్ గారు డిసైడ్ అయిన తర్వాతనే నిర్ణయం అయిపోయింది. అది మెజార్టీ పెరగడం కోసం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ కూడా మనం అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావించాం. దానిలో భాగంగా చాలా రోజులు రంగారెడ్డి, హైదరాబాద్ కూడా మంత్రి లేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భానుసారంగా ఈ నిర్ణయం తీసుకుని బాగుంటుందని చెప్పేసి నిన్న ముస్లింలకు సంబంధించినటువంటి పెద్దలంతా కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు కదా, నా మంత్రి పదవి అని. మరి ఆయన్నేమి వదిలేశారు? పాపం అజారుద్దీన్ గారికి ఇస్తున్నారు, సంతోషమే. కానీ ఆ పాయింట్ ఏమన్నా విమర్శలకు వచ్చే అవకాశం ఉంటుందా? అదేముండదా? రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పూర్తి న్యాయం చేస్తుంది. అదే కాకుండా నిజామాబాద్ కూడా మంత్రివర్గంలో స్థానం లేదు. ఎందుకంటే సుధీర్ రెడ్డి గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి భావించినప్పటికీ ఎందుకంటే ఓసీలు కొంత కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎక్కువ ఉండడం, ఎమ్మెల్యేలు ఎక్కువ గెలడంతో కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. ఇప్పుడు ఓన్లీ నిజామాబాద్ జిల్లాకు తప్ప తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల్లో మంత్రివర్గంలో స్థానం ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి వివేక్ గారు ఉన్నారు, అదే కాకుండా నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కరీంనగర్ నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, శ్రీధర్ బాబు గారు, అదే మెదక్ నుంచి మన పేర్లను అక్కర్లేదు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి దయచేసి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి దయచేసి. తిలక్ గారు, చెప్పండి, ఏమిటి అజారుద్దీన్ గారికి సడన్ గా మంత్రి పదవి ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏం లేదు? రాజకీయ పార్టీ కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తుందని వారు అంటున్నారు, తప్పులేదు. ఆయన చెప్పిన దాంట్లో వాదన ఫెయిర్ గానే ఉంది. మీరేమంటారు?
నమస్కారం కేసరి గారు. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం రావాలి. సమయం వచ్చింది కాబట్టి ఇచ్చారంటే ఏ సమయం ఏమిటి ఓట్ల కోసం? ఇక్కడ నాకు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి అనగానే నాకు అనిపించింది ఏంటంటే, సరే స్థానికంగా ఉన్న పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా తెలియదు. నాకు అనిపించింది ఒకటే, మజ్లిస్ మద్దతు ఉండకపోవచ్చు అని. దానివల్లనే అజారుద్దీన్ గారి వైపు మొగ్గు చూపారు అనేది నాకు అనిపించింది. కాబట్టి ఈ పూర్తి అజారుద్దీన్ మజ్లిస్ మద్దతు ప్రకటించింది, ఆల్రెడీ ప్రకటించింది. అయితే నమ్మకం ఏదో అనుమానం, మజ్లిస్ కాంగ్రెస్ కి ఆల్రెడీ మద్దతు ప్రకటించింది. అయినా అనుమానం అంటారా? అట్లా అనుమానం ఏముంది. అజారుద్దీన్ గారికి టికెట్ ఇచ్చి పోటీ చేయించవచ్చు. అలా కాకుండా ఇలా చేస్తున్నారంటే మొత్తానికి ముస్లిం ఓట్ల మీద అనుమానం ఉంది వాళ్ళకి అని అనిపించింది నాకు. ఓకే సార్, రైట్. ఫైనల్ గా కౌశిక్ గారు చెప్పండి. అనుమానంగానే ఉంది నాకు, అజారుద్దీన్ కి ఎందుకు ఇచ్చారు, ఎంఐఎం వాళ్ళు సరిగా చేయరని ఏమన్నా అనుమానమా ఏంటి అంటున్నాడు ఆయన. సార్, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ మద్దతు ఇచ్చారు. నవీన్ యాదవ్ గారికి జూబ్లీస్ లో అజారుద్దీన్ గారికి 2023లో టికెట్ ఇచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ గారికి కాదు, నవీన్ యాదవ్ గారికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో అవకాశం కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట తీసుకునే ప్రయత్నంలో భాగంగా నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా నుంచి చాలా మంది కోరుతా ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగా రాజకీయ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, అది స్వచ్ఛంద సంస్థ కాదు కదా సార్. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రాజకీయంగా ప్రయాణం జరిగే ప్రయత్నాలు మెజార్టీ పెరగడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని 50 తక్కువ కూడా అట్లా కాదు. ఫైనల్ గా ఒక మాట, మొన్నేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సడన్ గా, సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారా లేకపోయినా సినిమా వర్కర్లతో మీటింగ్ పెట్టడం, ఇవాళ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి, ఇవన్నీ చూస్తే కొంచెం జూబ్లీస్ లో టైట్ అయితే జాగ్రత్త పడుతున్నారా అనే సహజమైనటువంటి అనుమానం వస్తుంది కదా. 25,000 మంది సినిమా వర్కర్లు ఉన్నారని చెప్పి సడన్ గా రేవంత్ రెడ్డి గారికి సన్మాన సభని ఏర్పాటు చేయటం, ఇవన్నీ సందేహాలకు తావివ్వట్లేదా అన్నదే ఒక ప్రశ్న, అంతే. అదర్వైజ్ మీరు అన్నట్టు రాజకీయంగా మీరే నిర్ణయం తీసుకున్నా తీసుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే సీడ్ కార్పొరేట్ మన ఏదైతే పత్తి రైతులకు సంబంధించినటువంటి సమస్య కోసం వారు పక్క రాష్ట్రంలో ఉండడం జరిగింది. వారి అనుమతి మేరకు మాత్రమే జూబిలీస్ ఒక సినీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతా ఉంది. రాజగోపాల్ రెడ్డి కూడా భవిష్యత్తులో మంచి పదవి ఇవ్వబోతా ఉంది. అదే కాకుండా సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, అదే కాక మిగతా బీసీలలో ఉన్నటువంటి యాదవులు కావచ్చు, మూడు కాపులు కూడా మంత్రివర్గంలో స్థానం లేదు. భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఒక మంచి శుభవార్త ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్, చూద్దాం అజారుద్దీన్ గారి ఎఫెక్టివ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఏ రకంగా ఉంటుంది, ఏం కదా, ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ చరణ్ గారు. ఇక కొన్ని వీడియోలు చూద్దాం. సినిమా రిలీజ్ అయింది. టైటిల్ ఏంటో తెలుసా? బాబు గారి మాటలకు అర్థాలు వేరులే. ఇది సినిమా టైటిల్. అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వచ్చిన తర్వాత మద్యం షాపులు వస్తాయి, ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అన్నమాట. అలాగే ఎన్నికల సమయాల్లో బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు. ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి? ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అన్నమాట. కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలుంటాయి. అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ విజన్ చేయటం తప్పు కాదు, మంచిదే, అది చేయాలి కూడా. కాకపోతే ఆ రోజుల్లో జగన్ గారిని ఏరియల్ విజన్ చేస్తారా, ఏరియల్ సర్వే చేస్తారా అని చెప్పి ఆయన విమర్శలు చేసిన తీరు ఉంది కాబట్టి సహజంగానే ఇప్పుడు అవి చర్చనీయాంశం అవుతా ఉంటాయి. ఇప్పుడు కూడా ఈయన కింద దిగి మాట్లాడి ఉండొచ్చు. అట్లాగే అప్పుడు కూడా ఆయన జనంలోకి వెళ్లారు, మాట్లాడారు, కలెక్టర్లకు ముందు ఆదేశాలు ఇచ్చారు, ఇవన్నీ జరిగినాయి. రైట్, ఇక వార్తల్లోకి వెళదాం. మొంత తాండవం, అన్నదాతల ఆశలను చిదిమేసిన తుఫాను, దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం అంటూ సాక్షి కథనాన్నిచ్చింది. పంటల బీమా చెల్లించిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తాం అని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఇది మరి బీమా చెల్లించిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒక సమస్య.
చంద్రబాబు ప్రచార విపత్తు, వీళ్ళు ప్రచారం ఎక్కువ చేయాలని, ప్రచారం సహజంగానే వస్తుంది, కొంత తప్పదు, కానీ అతిగా చేసేసరికి వస్తున్నటువంటి వ్యాఖ్యలు విపరీతంగా చంద్రబాబు గారిని జాకీలు లేపటానికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా చేయటం, వీటి వల్ల సోషల్ మీడియాలో అనవసరమైన రచ్చ అవుతుందేమో మరి. అది ఆ సంగతి మనం వేరే చెప్పక్కర్లేదు. ఈనాడులో కూడా ఆ వార్తలే మోంతా ముంచేసింది అంటూ వార్త ఇచ్చారు. రైతుల గుండెల్లో తుఫాన్ అని వార్త ఇచ్చారు దీనికి సంబంధించి. అలాగే తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇక ముందుగా అప్పలరాజు గారు చెప్పండి, నిజంగానే రైతులు పడుతున్న కష్టాలేమిటి, ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందా లేదా, ఇది ఒక ప్రచార విపత్తుగా వీళ్ళు పనిగట్టుకుని లోకేష్ గారు టెలికాన్ఫరెన్స్ అని ఇవన్నీ తెలుగుదేశం మీడియా మరీ ఎక్కువ ఊదరగొట్టేస్తే జనంలో వెగటు వచ్చే అవకాశం ఏర్పడిందా? సో ఓవరాల్ గా ఫస్ట్ రైతుల బాధల గురించి మాట్లాడండి, ఆ తర్వాత మిగతా అంశాలు మాట్లాడండి. అప్పలరాజు గారు. కేసీఆర్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ గారు తిలక్ గారికి శుభోదయం. సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభోదయం. వాస్తవానికి మోంతా సైక్లోన్ ఏదైతే ఉందో నా దృష్టిలో చంద్రబాబు గారు కానీ వాళ్ళ తనయుడు కానీ ఏదైతే లాస్ట్ ఇయర్ విజయవాడ డిజాస్టర్ వచ్చిందో, వరదలకు సంబంధించి, ఫ్లడ్స్కి సంబంధించి, ఇనండేషన్కి సంబంధించి డిజాస్టర్ వచ్చిందో, దాని నుంచి ఎలాగైనా సరే వాళ్ళ ఇమేజ్ని బయటికి తెచ్చుకోవాలన్నటువంటి తాపత్రయం అయితే కనిపించింది దాంట్లో. దానికోసమని చెప్పి నేరుగా ఆయన దుబాయ్ నుంచి రావడం, యుఏఈ నుంచి వచ్చి ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చోవడం. నాకు అర్థం కాదు కేఎస్ఆర్ గారు, ఆర్టీజీఎస్లో వీళ్ళు కూర్చొని రోజంతా సమీక్షలు చేస్తే, జస్ట్ ఇమాజిన్ ఒక కలెక్టర్ అనే ఆయనకి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తే దట్ ఇన్స్ట్రక్షన్ విల్ బి పాస్డ్ ఆన్ టు ది లోవర్ లెవెల్. ఇదే కదా, సెక్రటరీ లెవెల్లో వీళ్ళు రివ్యూ చేసుకొని లేదా కలెక్టర్తో కూర్చొని ఒకసారి రివ్యూ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లోవర్ లెవెల్ క్యాడర్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయగలిగేటటువంటి టైము, వెసులుబాటు మనము కలెక్టర్లకు ఇవ్వాలి. బికాజ్ కలెక్టర్ ఈజ్ ద నోడల్ పాయింట్ దేనికైనా. మనకి ఆ వెసులుబాటు ఇచ్చినట్టయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. నాకు నేరుగా చంద్రబాబు గారి విలేజ్ లెవెల్లో జనరేటర్ పెట్టించినట్టు, నేరుగా చంద్రబాబు గారి విలేజ్ లెవెల్లో క్యాండిల్స్ కొనిపించినట్టు, అగ్గిపెట్లు కొనిపించినట్టు, పులిహార ప్యాకెట్లు విలేజ్ లెవెల్లో ఏదో ఆయనే అరేంజ్ చేసినటువంటి బిల్డప్ నాకైతే ఓవరాల్గా కనిపించింది. నేనేమంటానంటే, ఇన్ కేస్ సచివాలయం అన్నటువంటి ఒక నోడల్ పాయింటే లేకపోతే, సెక్రటేరియట్ అన్నటువంటి ఒక విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ అనేది కానీ అందుబాటులో లేకపోతే, ఈయన ఆర్టీజీఎస్ ఏం చేయగలుగుతుంది? చంద్రబాబు గారు ఏం చేయగలుగుతారు? లోకేష్ గారు ఏం చేయగలుగుతారు? ఈయన వైఫల్యాలు సెక్రటేరియట్స్ని విడిచిపెట్టడం వల్లనో, అంటే వాళ్ళని ప్రాపర్గా వాడుకోకపోవడం వల్లనో విజయవాడలో ఏ స్థాయి డిజాస్టర్ వచ్చిందో మనం చూసాం. చివరికి మొత్తానికి ఎవరో కన్విన్స్ చేశారు. మీరు సెక్రటేరియట్ గురించి అంత డెరిగేటరీ మాటలు మాట్లాడినప్పటికీ, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మీద అంత డెరిగేటరీ మాటలు మాట్లాడినప్పటికీ, ప్రభుత్వం మీద సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాన్ఫిడెన్స్ లేకపోయినప్పటికీ, అన్లెస్ అదర్వైజ్ సెక్రటేరియట్స్ని మనము యూసేజ్లోకో లేకపోతే మెటీరియలైజ్ చేసో వాటిని క్రియాశీలకం చేయకపోతే ఈ డిజాస్టర్ని అక్రాస్ ది స్టేట్ మనం గట్టెక్కలేమని మొత్తానికి ఎవరో కన్విన్స్ చేసేసరికి ఏంటంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరు కూడాను అలర్ట్గా ఉండాలని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎవ్రీ సిటిజన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎవ్రీ సిటిజన్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఐరిస్ డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్ డీటెయిల్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడాను ఆర్టీజీఎస్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సెక్రటేరియట్స్ లేనప్పుడు ఇంత సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు కదా. సో బై అండ్ లార్జ్ సైక్లోన్ రావడం వాస్తవం, రైతులకి నష్టం జరగడం, తీవ్రమైనటువంటి నష్టం జరగడం వాస్తవం. బట్ వీటన్నిటినీ మించి చంద్రబాబు గారు దీన్ని ప్రచారం అంటాం కదా, ఓవర్ పబ్లిసిటీ చేసుకోవడం అన్నటువంటిది అది మరింత వాస్తవం. అది ఇన్ని చేసి ఓకే, సైక్లోన్ వచ్చింది, చంద్రబాబు గారి హడావుడి అయిపోయింది, ఆ బిల్డప్లు అయిపోయాయి, ఆయనే నేరుగా సైక్లోన్ పట్టుకొని రివర్స్ చేయడం కూడా మనం అందరం చూసాం నేరుగా లైవ్లోనే. చంద్రబాబు ఏ మాదిరి
సైక్లోన్ని కంట్రోల్ చేసి ఒక్క తాపుతానో కూడా మనం చూసాం. దీన్ని పక్కన పెడితే ఇంత జరిగిన తర్వాత ఇప్పుడున్న పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే బై అండ్ లార్జ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15 లక్షల ఎకరాల్లో సాగుకు నష్టం జరిగింది మనకి బై అండ్ లార్జ్ ఓవరాల్గా. కానీ నిన్న చంద్రబాబు గారే మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు, సుమారుగా ఒక 86 హెక్టార్లలో సాగు నష్టం జరిగింది. 86 హెక్టార్లు అంటే ఒక 2 లక్షల ఎకరాలు అనుకోండి. 86,000 హెక్టార్లలో జరిగింది అనుకుంటే ఓవరాల్గా 1,80,000 నుంచి 2 లక్షల మధ్యలో పంట నష్టం జరిగింది అని చెప్పి చంద్రబాబు గారు చాలా చల్లనైనటువంటి కబురు చెప్పారు. ఇది అన్యాయం కాదా? ఇది పాపం కాదా? రైతులను మోసం చేయటం కాదా? ఇప్పటికే రైతుల్ని అనేక రకాలుగా మోసం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనే దాన్ని తీసేయటం అన్నటువంటిది ఇంతకంటే అతిపెద్ద తప్పు చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఇంకొకటి ఉండదని నేనైతే భావిస్తాను. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. అలాగనే రైతు భరోసాకు సంబంధించి ఒక 1 year ఎగ్గొట్టేయడం, ఇప్పటి వరకు ఓన్లీ సింగిల్ ప్రీమియం ఒక 5,000 ఎంతో ఇప్పటి వరకు ఇచ్చారు ఆయన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటి మాట వినిపించిందా మనకి? వరదలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు మనకి తక్షణమే రిలీజ్ చేయడానికి విపత్తులు నిధునించుకుని మనకు డబ్బులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈజీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది ఈజీ. ఇప్పుడు ఈ వరదలకు కూడాను ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతుకి ఇవ్వచ్చు అసలు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఈ క్రాపింగ్ చేయించకపోవడం అన్నటువంటిది, ఆర్బీకేల్ని లైమ్ లైట్ లో పెట్టకపోవడం అన్నటువంటిది, అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ప్రాపర్ గా ఉపయోగించుకోలేకపోవడం అన్నటువంటిది ఈ ప్రభుత్వం చేతకానితనం. బై అండ్ లార్జ్ అంటే ఈ రోజుకి రైతులకి స్పష్టత వచ్చింది. చంద్రబాబు గారి మాటలకి చేతలకి సంబంధం ఉండదు. ఇన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా ఆయన చాలా సాఫీగా 1,80,000 ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని చెప్పడాన్ని బట్టి చూస్తే ఇది రైతులకి అన్ని రకాలుగా మోసం చేయటం, దగా చేయటం అన్నటువంటిది. నేను నిన్న ఒక 2 విలేజెస్ వెళ్ళానండి, సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా మా ఏరియాలో. వాళ్ళు ఒక డౌట్ అడిగారు కేఎస్ఆర్ గారు, ఇది చాలా ప్రధానమైనటువంటి మాట. సార్, ఇది మాకు పంట నష్టపరిహారం వస్తుందా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందా అనుకుని అడిగితే, ఇన్పుట్ సబ్సిడీ వస్తుందా రాదా పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేద్దాం, అధికారులు నోటీసులో పెడదాం, ఎన్యూమరేషన్ చేయిద్దాం అని చెప్పి నేను చెప్పినప్పుడు, ఏముంటుంది సార్ ఇవన్నీ మనం ఎన్యూమరేషన్ చేసి చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి విపత్తు నిధులని తెప్పించుకొని ఆయన ఏదో అగ్గిపెట్లకో, కొవ్వొత్తులకో, పులిహోర ప్యాకెట్లకో డబ్బులు పెట్టామని చెప్పి ఆ బిల్స్ అన్ని వాడుకుంటాడు ఆయన. రైతులకి ఇచ్చేది ఏముంటుందండి అని చెప్పి ఆయన ఒక ఫార్మర్ అన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ప్రజలకి అప్పుడే చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ఆ ఎల్లో పొరలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగిపోయి చంద్రబాబు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి స్థితికి రాష్ట్ర ప్రజలైతే వచ్చేసారని నేనైతే భావిస్తాను. కేసీఆర్ గారు అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు 25,000 ఇవ్వాలి ప్రతి రైతుకి ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడని గతంలో డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఆ మాట కట్టుబడి ఉంటారా లేదా? ఏది ఉచిత బీమాతో పాటుగా 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు వారు కానీ లోకేష్ గారు కూడా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ అని అవన్నీ హడావుడి చేస్తున్నారు కదా, చంద్రబాబు గారి ఏరియల్ సర్వే కూడా చేసి వచ్చారు కదా. మరి ఇప్పుడు రైతులకి ఆ రకంగా ఉచిత బీమా లేని బీమా చెల్లించని రైతుల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? 2 పవన్ కళ్యాణ్ గారు చెప్పి డిమాండ్ చేసినట్లుగా గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు దానికి కట్టుబడి చంద్రబాబు గారిని మనం ఇంత ఇవ్వాలని అడిగే అవకాశం ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతారు కదండి. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు జనరల్ గా గతంలో మాట్లాడింది అన్నది గుర్తుండదు కదా. మీరు అలా మాట్లాడితే కేఎస్ఆర్ గారు ఇది తప్పు కదా. ఆయన జనరల్ గా ఆయన మర్చిపోతారు. ఆయన అధికారం లేనప్పుడు అధికారం కోసం 100 మాట్లాడుతున్నారు. అవన్నీ మీరు గుర్తు చేసి మీరు ఆయన గాయపరిస్తే ఎలాగండి? ఇది నేను ఒప్పుకోను కేఎస్ఆర్ గారు, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోరా? తిలక్ గారు చెప్పండి, ఏమిటి రైతులకు పడుతున్న కష్టాలు ఏమిటి? ఉచిత పరిహారం, ఉచిత బీమా లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు ఏమిటి? మరోవైపు ఈ ప్రచార రంది అనండి, ఆర్భాటం అనండి, దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతోందా? ఈ ఎల్లో మీడియా అనండి, వాళ్ళు సోషల్ మీడియాలో ఇంకేముంది, పాపం చంద్రబాబు గారు చెప్పారో లేదో కానీ వీళ్ళు చంద్రబాబు గారు ఏదో తుఫాన్కి అడ్డం పడిపోయి ఆపేసినట్లు, అసలు ఆయన వెనక్కి తోసేస్తారని చెప్పినట్టు ఈ బిల్డప్లు ఇవ్వటం వల్ల ఆయనకి డ్యామేజ్ అవుతోందా? వీళ్ళు ఉపయోగపరంగా ప్రచారం చేస్తున్నట్లా? నమస్కారం కేఎస్ఆర్ గారు, అప్పలరాజు గారు, నమస్కారం.
మూడు అంశాలండి ఈ తుఫాను సంబంధించి. ఒకటి, ఈ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయింది అనేది. ఆ రెస్పాండ్ అనేదానికి ఆయన రివ్యూ మీటింగ్. రివ్యూ మీటింగ్లో అప్పలరాజు గారు చెప్పినట్టుగా అధికార యంత్రాంగం అనేది పనిచేయడానికి అవకాశం కల్పించాలి, దానికి టైం ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాక అది కింద దాకా ఆ ఆదేశం వెళ్ళాలి, అమలు జరగాలి. ఈయన 24 hours ఎదురుగా ఆఫీసర్లను కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారు, ఎప్పుడు రివ్యూ చేస్తారు, ఎప్పుడు కిందకి అమలు అవుతాయి అవి? ముఖ్యమంత్రి స్థాయిలో ఏం చేయగలరు? ఇదిగో నష్టపరిహారం ఇస్తాం, లేదు పునరావాస కేంద్రాలకి వీళ్ళని తరలించండి, దానికి ఫండ్స్ ఇస్తున్నాం, ఇటువంటి చెప్పగలరు తప్ప టెక్నికల్ గా చెప్పలేదు. ఈయన కంప్యూటర్ మానిటరింగ్ దగ్గర పెట్టుకుని ఈయనే ఇక్కడ తుఫాన్ అంతా మానిటర్ చేస్తున్నట్టు. ఎందుకు ఇవన్నీ కూడా టెక్నికల్ విషయాలు, అధికార పరంగా చేయాల్సినటువంటి విషయాలు ఈయన చేస్తున్నట్టుగా ప్రచారం చేయడం. అది అంటే మీ ప్రభుత్వంలో అధికారులు ఎవరు, ఐఏఎస్ అధికారులు ఎవరు కూడా అంత సమర్థత లేనివాడని ముఖ్యమంత్రి భావిస్తున్నారా అనే సందేహం వస్తుంది. చీఫ్ సెక్రటరీతో సహా ఎవరికి కూడా ఈ తుఫాను వ్యవహారాల్లో కంట్రోల్ చేసే పరిస్థితితో రివ్యూ చేసే అధికారం లేకపోతే వాళ్ళకి అనుభవం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారనే సందేహం ఒకటి వస్తుంది. రెండు, ఈ రివ్యూ మీటింగ్లో కూడా గమ్మత్తుగా అసలు సంబంధం వ్యవసాయానికి, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, రెవెన్యూకి సంబంధం లేని లోకేష్ గారిని కూర్చోబెట్టడం, ఆయనకి ట్రైనింగ్ పీరియడ్ లాగా ఇది ఒకటి కూర్చోబెట్టడం. అసలు రెవెన్యూ మినిస్టర్ కనపడ్డే, ఎక్కడున్నారు ఆయన? అగ్రికల్చర్ మినిస్టర్ కనపడరే, ఆయన ఏమైపోయారు? ఈ ప్రభుత్వం వచ్చాక మీరు గమనించండి, ఎక్కడన్నా ఆరోగ్య సమస్యలు వచ్చి మరణాలు సంభవించలేదు. ఆరోగ్య మంత్రి అసలు ఆ గ్రామాలకి ఎంతవరకు వెళ్ళిన దాఖలాలు లేవు ఈ రాష్ట్రంలో, ఎన్ని చోట్ల ఇబ్బందులు వచ్చినా కానీ. అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ కనపడ్డు, ఆయన యూరియాగా రావట్లేదన్నాక కనపడ్డు, వరదలు వచ్చినాయినా కనపడ్డు. తర్వాత బుడమేరు మేనేజ్మెంట్, బుడమేరు వరదలు వచ్చి అన్నాడైంది, ఇప్పటి వరకు ఆ బుడమేరు సమస్యలను పరిష్కరించారా? అది లేదు. అందువల్ల ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒకటి. రెండు, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఆయన మైండ్ సెట్ ఎలా ఉందనేది అధికారంలో రాగానే అర్థమైపోయింది. రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు, పథకాలు అమల్లో ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టడమో, రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామాలకు ఇదివరకు ప్రభుత్వ హయాంలో ఏం జరిగేది? ప్రభుత్వంలో విఆర్ఓ కానీ లేదా మండల ఈ సర్పంచులు కానీ, ఈఓలు కానీ వాళ్ళు సంధానకర్తలుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వ్యవస్థ అనేది క్రియేట్ అయింది. అది ఆ వ్యవస్థనే గ్రామ సచివాలయ వ్యవస్థ. అది పనికిమాలిన వ్యవస్థ అని చెప్పి ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అది పనికిమాలిన వ్యవస్థ అయితే మరి ఇప్పుడు మీరు సృష్టించినట్టయితే, చంద్రబాబు నాయుడు గారు సృష్టించినట్టు వ్యవస్థ ఏముంది? దాన్ని ఏమైనా ఉపయోగించుకున్నారా? అది కూడా లేదు కదా. ఆర్బీకేని నిర్వీర్యం చేశారు కదా. ఇప్పుడు ఒకటండి, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వ్యవస్థ పనికిమాలినదైతే దాన్ని మీరు అందుకే రద్దు చేసినట్టయితే ప్రజలకు ఏ విధంగా అది నష్టం చేసింది, ఏ విధంగా పనికిమాలిన వ్యవస్థ అనేది చెప్పాలి. రెండు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ రకంగా అమలు చేయనిపోయి. ఎందుకంటే ఉదాహరణకి మీరు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు. ఎన్ని సెంటర్స్ పెట్టారు? పునరావాస కేంద్రాలు ఎంతమంది వచ్చారు? ఎన్ని సెంటర్లలో మీరు పులిహార ప్యాకెట్లు ఇవ్వండి, లేకపోతే మరొకటి ఇవ్వండి, వాళ్ళకి సౌకర్యాలు ఏం కల్పించారు? ఎక్కడన్నా చెప్పారా? చేయమని చెబుతున్నారు అంతే. అది ఒకటి, అక్కడ మీ ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది. రెండు, మూడోది, ఈ వ్యవసాయ రంగం గురించి మొట్టమొదటి నుంచి ఆయనకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అది చాలా స్పష్టంగా రైతుల్ని ఎలా ఆదుకోవాలి. ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి రైతులకు కష్టాలు ఉన్నాయి. యూరియా కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఏ విత్తనాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ రైతులు అన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొని వాళ్ళు పంటలు పండిస్తే మరి ఇప్పుడు మీరు తెల్లారేపటికి ఏ అంచనా ప్రాతిపదిక మీద ఎవరిచ్చారు ఆ అంచనా? 86,000 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగిందని ఎవరిచ్చారు ఆ అంచనా? ఆ అంచనా ఇచ్చిన వాళ్ళ అర్హత ఏమిటి? ఆ అధికారులు అసలు కనీసం ఫీల్డ్లోకి వెళ్ళారా? ఎట్లా ఇచ్చారు ఆ అంచనాని? అందువల్ల ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు ఇందాక చెప్తున్నారు 30,000 రూపాయలు ఖర్చు పెట్టారని. మరి ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నాం, దాదాపు 15, ఇప్పుడు అనధికార అంచనా ఏంటి? 15 లక్షల ఎకరాల్లో పంటలు నష్టం జరిగినాయి. ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున అంటే ఎంత నష్టం జరిగింది? 100 కోట్ల నష్టం జరిగింది. మీరు సింపుల్ గా 2 లక్షల ఎకరాలు
నష్టం జరిగింది. ఇంకా తుఫాను తీరం దాటి అది బలహీనపడలేదు. ఇంకా అప్పుడే మీరు లెక్కలు ఎట్లా వచ్చినాయి? ఎవరు చెప్పారు మీకు? అందువలన రైతులను మోసం చేయడానికి, రైతులను ఆదుకునే మనస్తత్వం నాకు లేదు అని చెప్పుకోవడానికి ఆయన అప్పుడే తెల్లారప్పటికి లెక్కలు చెప్పారనేది ఒకటి. ఇకపోతే ఆయన పర్యటనలో, ఇప్పుడే పర్యటనకు వెళ్తే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి, అధికారులు ముఖ్యమంత్రి అంటారు తిరుగుతారా, రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారా, వాళ్ళ నష్టాలను అంచనా వేస్తారా? ఏమిటి ఆలోచనలు? ఎందుకు ఈ పనులు? వల్ల అధికార యంత్రాంగాన్ని పనిచేసే వెసులుబాటు లేకుండా ఆయన ప్రచార యావ కోసం తప్ప మరొకటి కాదు. రెండోది, ఇక చివరి విషయం చెప్తానండి. ఈ ప్రచార యావ సరే, తెలుగుదేశం పార్టీ అభిమానం అంటే తెలుగు ఛానల్స్ లో ఎంత టూ మచ్ గా వెళ్ళారంటే, ఆ గతంలో ఆయన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ఎండలు తగ్గించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా తుఫాన్ని వెనక పంపించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చేవాడు. ఆయన పట్టుకునే అవకాశం ఉంటే వెనక పంపించేవాడట. ఎందుకు ఈ ప్రచారం? దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక్క రోజు తుఫాను కంట్రోల్ చేయలేక నానా ఇబ్బందులు పడి మీరు ఈ రకమైన అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి జాకీ వేస్తున్నారే. మరి ఒక్క రోజుకే ఎలా అయితే 2 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కరోనా వస్తే అప్పు తీసుకున్నాం తప్ప డబ్బు ఇవ్వాల. రెండో పక్కన ప్రజల నుంచి ఆదాయం లేదు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా 2 సంవత్సరాల పాటు నిబ్బరంగా అధికార యంత్రాంగాన్ని పనిచేయించి ప్రజల మెప్పు పొందినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్పదా? ఒక్క రోజులో మభ్యపెట్టే మాయమాటలు చెప్పేటువంటి వ్యవహారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గొప్పదా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. కేసీఆర్ గారు. అప్పలరాజు గారు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లోకేష్ గారు కూడా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టారంట. వీరేమో ఏరియల్ సర్వేకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సర్వే టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నడిపారంట. సో వాళ్ళ బాధ్యతల వరకు చేయటం తప్పు కాదు. కానీ లోకేష్ గారికి ఈ కలెక్టర్లందరితో మాట్లాడాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమిటి? చంద్రబాబు గారు సరిపోవటం లేదా, లేకపోతే ఇందాక మన తిలక్ గారు అన్నట్టు మ్యాన్ ఇన్ ట్రైనింగ్ గా రెడీ అవుతున్నారా? ఏమిటి మీకేమనిపించింది? అదేం లేదులేండి. అంటే మనం కొన్ని అంశాలను మనం పెడితే, ఆయన ఐటీ మినిస్టర్ కూడా లోకేష్ గారే కాబట్టి ఈ ఆర్టీజీఎస్ ఇవన్నీ కూడాను ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అనుకున్నాము. నేనేమంటానంటే, ఒకసారి మనం ఒకసారి పాస్ట్ మనం ఒకసారి చూసుకుందాం. విజయవాడ వరదలు వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ బుడమేరు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే పెన్షన్ పంచుకోవడానికి, 1వ తేదీ పెన్షన్లు పంచుకోవడానికి అని చెప్పి ఆయన అక్కడెక్కడో వేరే జిల్లా వెళ్ళిపోయాడు. ఆయన కనీసం రివ్యూస్ తీసుకోకుండా, అధికారులను హెచ్చరించకుండా, బేసిక్ నివారణ చర్యలు కూడా, బేసిక్ ప్రివెంటివ్ మెజర్స్ కూడాను తీసుకోకుండా ప్రజల్ని ఏ మాదిరి ముంచారో మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఏం జరిగింది? సైక్లోన్ వస్తున్న టైం అప్పుడు, అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కేఎస్ఆర్ గారు, ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది. బిల్డప్ ఏది, వాస్తవం ఏది అన్నటువంటిది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటిది. సైక్లోన్ గురించి మనకి 1 వారం రోజులు 10 రోజుల ముందు నుంచి కూడా మనకి సరైనటువంటి సమాచారం ఉంది. ప్రజలందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. సో అలాంటప్పుడు సైక్లోన్ 28th నైట్కి లేదా 29th నైట్కి ల్యాండ్ ఫాల్ అవుతుంది అని అన్నప్పుడు, దానికి ఒక 3 days ముందు బై అండ్ లార్జ్ ఒక రివ్యూ తీసుకోవడం, అరేంజ్మెంట్స్ ఏమిటి అన్నటువంటి దాని మీద ఒక క్లారిటీ తీసుకొని దాన్ని పూటకొకసారి మనం రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ చంద్రబాబు గారు, వాళ్ళ అబ్బాయి, వీళ్ళంతా ఏం చేశారు? సివియర్ సైక్లోన్కి అనౌన్స్ అయిన తర్వాత ఆఫీస్ రెజ్యూమ్ చేసుకొని ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా వీళ్ళు ఎంగేజ్ చేశారు. వీళ్ళు సైక్లోన్ తీవ్రంగా సైక్లోన్ తీవ్రంగా మారిపోయి ప్రభావవంతంగా తయారైనటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లు లేకపోతే జిల్లా స్థాయి అధికారులు అందరినీ కూడా రివ్యూల పేరిట ఒక 24-36 గంటల పాటు కంప్లీట్లీ ఎంగేజ్ చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. మీరు ఒకసారి రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూసుకోండి కేఎస్ఆర్ గారు, గత 3 రోజులు ఫుటేజ్ మీరు ఒకసారి గమనిస్తే ఎక్కడా కూడా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ,
గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అరేంజ్మెంట్స్ చెక్ చేసినటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా మనం చూడం. కలెక్టర్ అనేవాళ్ళు, జాయింట్ కలెక్టర్ అనేవాళ్ళు ఎక్కడా కూడా మనకి అసలు వార్తల్లో కానీ లేకపోతే వాట్ ఐ మీన్ టీవీలో కానీ మీడియాలో కానీ ఎక్కడా కూడా మనకు కనబడాలి. మనం చూసినవన్నీ కూడా ఈ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూసినవన్నీ కూడా ఏంటి, పత్రికా ప్రకటనలు చూసాం మనం. ఓన్లీ న్యూస్ నోట్, ఐ మీన్ ప్రెస్ నోట్లే చూసామా, ఈ పర్టికులర్ కలెక్టర్ ప్రెస్ నోట్ ఇచ్చారు, ఈ పర్టికులర్ కలెక్టర్ ప్రెస్ నోట్ ఇచ్చారు అన్నటువంటిదే తప్ప గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఈ పునరావాస కేంద్రాల పరిస్థితి ఏంటి, అక్కడ అరేంజ్మెంట్స్ పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక్కటంటే ఒక్క వీడియో కూడా మనం చూడమ్మా. ఇప్పుడు అట్లీస్ట్ కాకినాడ దగ్గర ల్యాండ్ ఫాల్ అన్నాము, విశాఖపట్నం, కాకినాడ జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ, తర్వాత ఏలూరు, వెస్ట్ గోదావరి, మచిలీపట్నం, ఎన్టీఆర్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, వీటన్నిటికి సంబంధించిన కలెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, జనరేటర్లు ఉన్నాయి లేదా, ఫుడ్ ఉందా లేదా, వాట్ ఐ మీన్ కనీసం రగ్గులు లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇన్ కేసు రాత్రి ఒక దివిసీమ మాదిరి వరదలు వచ్చాయి అనుకోండి, అసలు అధికారులన్నా ముందు వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగే పరిస్థితి ఉందా, ఎన్ని లక్షల మందిని పునరావాస కేంద్రం తరలించారు, ఒక్క డీటెయిల్ కూడా మనకు బయటకు రాలేదు. ఎందుచేతంటే టోటల్ 36 గంటలు చంద్రబాబు గారు ఎదురుగా కూర్చొని అందరూ కూడా చేతులు కట్టుకొని ఆన్లైన్లో కూర్చొని ఉన్నారు. మరి కిందకి ఇన్స్ట్రక్షన్ పాస్ అని ఎలా అవుతుంది? ఇది చాలా తప్పిది. చంద్రబాబు గారు ఇప్పటికైనా కానీ మారాలి, అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అధికారాన్ని వికేంద్రీకరణ, క్రింద గ్రౌండ్ లెవెల్ వరకు, సెక్రటేరియట్ లెవెల్ వరకు ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతుంది. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఆ 2000 మంది పాపులేషన్కి ఆ 11 మంది ఎంప్లాయీస్, ఆ 10 మంది ఎంప్లాయీస్, దే యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఇదిగో ఫుడ్ సెక్షన్ నీది, ఎలక్ట్రికల్ సెక్షన్ నీది, పునరావాస కేంద్రాల ఐడెంటిఫికేషను, దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ నీవి, లేకపోతే రగ్గులు, వస్త్రాలు నీవి, ట్రాన్స్పోర్ట్ నీది, సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పడం అన్నటువంటి నీ పనిని చాలా చక్కగా వర్క్ని డివిజన్ చేసుకొని ఎవరి అసైన్మెంట్ని వాళ్ళు చాలా చక్కగా ఫాలో అవటం, దాన్ని వెంటనే ఆర్టీజీఎస్కి అప్లోడ్ చేయడం, ఇమీడియట్గా అది యాప్లో అప్లోడ్ చేసి మనం ఇంట్లో కూర్చొని డెస్క్టాప్ మీద లేకపోతే మెయిన్ స్క్రీన్ మీద చెక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ఈయన నేరుగా ఆర్టీజీఎస్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఆర్టీజీఎస్లో ఉన్న ఆఫీసర్లు లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ రెండు పక్కనే ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళు పనిచేయడానికి ఇంకేం ఆస్కారం ఉంటుంది? అందరూ ఎంగేజ్ అయిపోతారు కదా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు. మొన్న విజయవాడలో కూడా అదే చేశాడు ఆయన. ఆ జేసీబీలు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి వీధుల్లోకి వెళ్ళిపోవటం వల్ల ఆ కలెక్టరు, ఆ స్పెషల్ ఆఫీసరు, ఆ పర్టికులర్ జిల్లాధికారులు అందరూ కూడా ఈయనతో పాటు ఆ నీటిలో పరిగెడుతూ ఆ బిల్డప్లే తప్ప ఒక్కరికన్నా కనీసం మిల్క్ ప్యాకెట్స్, వీళ్ళు చెప్పినటువంటి కోటాను కోట్ల పులిహోర ప్యాకెట్లు ఎవరికైనా అందిన పరిస్థితుందా? లేదు కదా. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆయన ఆలోచన మార్చుకోవాలి. ఆలోచన మార్చుకోకపోతే ఈ రాష్ట్రానికి తీరని నష్టాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఇది నా ఉద్దేశం. అంటే ఇక ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు గారు ఒకవైపు, లోకేష్ గారు ఇంకోవైపు, పవన్ కళ్యాణ్ గారు, మరి వికేంద్రీకరణ జరగలేదని మీరు ఎట్లా అంటారు? అప్పుడు వికేంద్రీకరణ జరిగిందని అనుకోకూడదా? అంటే ఇది యాక్చువల్గా ఉన్న చంద్రబాబు గారి అధికారాలు కూడా ఊడిపోయి లోకేష్ గారి చేతిలోకి వెళ్ళిపోయినాయండి. ఇది ఐ థింక్ ఇది అట్లట్లేరు మీరు. మనం వరద గురించి మాట్లాడుకుందాం కేఎస్ఆర్ గారు, సైక్లర్ గురించి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చిన్న విరామం. రైట్, అంటే మీరు వికేంద్రీకరణ అన్నారని నేను సరదాగా ఈ ప్రశ్న వేశాను అంతే. రైట్, ఓకే. అయితే ఓవరాల్ గా ప్రజలకందరికీ ఆహార పదార్థాలు అవన్నీ సరిగా అయితే మంచిదే, కానీ అక్కడ ఒక రకంగా పరిస్థితి ఉండి వీళ్ళు ప్రచారం ఇంకో రకంగా చేస్తే అది అతి ప్రచారం అవుతుంది. మరీ తెలుగుదేశం మీడియా ఛానళ్ళు అయితే వినడానికే వాళ్ళకి ఏది పొగిడించుకున్న వాళ్ళకే ఇబ్బందికరమైనటువంటి తీరులో పొగిడారు వాళ్ళు. మోంతా తుఫాన్ని చంద్రబాబు గారు ఆపేశారనో లేకపోతే ఇంకోటనో, ఎట్లా ఆయన ఎప్పుడన్నా అంటే అప్పుడు వీళ్ళు ఏదైనా చేయొచ్చు. వీళ్ళు ఆయనకంటే ఎక్కువ రెచ్చిపోయి
చంద్రబాబు గారిని లోకేష్ గారిని తెగబోగుడేసి ఏం దానివల్ల జనానికి ప్రాక్టికల్ గా అందుబాటులో ఉంటే సంతోషమే, ఎవరు కాదనరు. జనమే పొగుడుతారు కదా. జనం కొన్ని చోట్ల అన్ని చోట్ల అందరికీ న్యాయం చేయటం అనేది అసాధ్యమైనప్పటికి కూడా బట్ ఓవరాల్ గా బాగా జరిగిందా లేదా? జగన్ గారి టైంలో మొత్తం ముందు ఆ కలెక్టర్లకి మీరు ఎక్కడ ఇబ్బంది రావడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఆ తర్వాత వెళ్లి ఈయన అన్నింటినీ చూసొచ్చి వాళ్ళకి అన్ని అందినయా లేదా అని కనుక్కుని ఆ రకమైనటువంటి రివ్యూ ఆ సిస్టమ్ ఆయన చెప్పారు. వీళ్ళేమో ముందు అడావుడి చేయటం, అర్ధరాత్రి దాకా మేలుకున్నామని చెప్పటం, ఇవన్నీ వీళ్ళు చేశారు. మరి ఫైనల్ గా జనం ఎట్లా ఫీల్ అవుతారో వచ్చే పైగా ప్రత్యేకించి బీమా పరిహారం రైతులకి వచ్చే కష్టం, ఆ పరిహారం గనక బీమా రుసుము చెల్లించని వాళ్ళకి పరిహారం అందకపోతే ఏమిటి వాళ్ళ పరిస్థితి? మరి 2 లక్షల 10 లక్షల 15 లక్షల ఎకరాల ఎన్ని వేల ఎకరాలైనా సరే ఇన్ని లక్షల మంది రైతులకి ఎదురయ్యే ఇబ్బందులు, వీటన్నిటి మీద అప్పలరాజు గారు అన్నట్లుగా రైతుల సమస్యలను తీర్చి ఆ తర్వాత ప్రచారం చేసుకుంటే బాగుంటుందని చెప్పాలి. మరో వార్తలోకి వెళదాం. పీపీపీ విధానంలో వైద్య కళాశాలపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైందని హైకోర్టు వ్యాఖ్యానించిన వార్తని ఈనాడు మిగతా పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. నిజంగానే అది విధానపరమైన నిర్ణయమా, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి దాన్ని మార్చినటువంటి వ్యవహారమా, అన్ని ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవట్లేదా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇప్పుడు ఇక ప్రజలకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏమిటి? న్యాయ వ్యవస్థ తనకున్న పరిమితులు రీత్యా జోక్యం చేసుకోలేకపోయినప్పటికీ కూడా ప్రజాభిప్రాయం ఎటువైపు ఉంది? ప్రభుత్వ కళాశాలల్ని 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో సహా ప్రైవేటు వారికి కట్టబెట్టడం సరైనదేనా కాదా? దీని మీద ప్రజలే స్పందించాలా వద్దా అన్నది ఒకటి. 2, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ డయాగ్నోస్టిక్స్ సేవలు ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు దోపిడీకి పచ్చజెండా ఊపారంటూ సాక్షి మరో ఆసక్తికరమైన కథ అని వచ్చింది. ఇప్పుడే ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఇక రేపు ప్రభుత్వం కాలేజీ మొత్తం ఆసుపత్రులన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? తెలుగారు చెప్పండి. ఇప్పుడు ఇక ప్రజలకున్న ఆల్టర్నేటివ్ ఏమిటి? ఒకవేళ న్యాయ వ్యవస్థ నేను జోక్యం చేసుకున్నానంటే, మరి గతంలో చాలా విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకున్న అనుభవాలు మనం చూసాం, అది వేరే విషయం అయినప్పుడు కూడా మనం వాళ్ళని తప్పు పట్టజాలం, ఎవరు కరెక్ట్ ఎవరు కాదనేది. కానీ ఇప్పుడు ప్రజల ముందు ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి? మీరేమంటారు? సరే, సుప్రీంకోర్టుకి వెళ్లే ఆస్పెక్ట్ ఇంకోటి ఉండొచ్చు కొంతమందికి. ప్రైవేటీకరణ అనే అంశంలో అది మెడికల్ కాలేజ్ కావచ్చు, మరొకటి కావచ్చు, దానివల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి? అది ప్రధానమైన అంశం. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా ప్రజలకు ఉపయోగపడాలి. ఈ ప్రైవేటీకరణ ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, వాళ్ళకి జరిగే మేలు ఏమిటి, ఇప్పుడున్న వ్యవస్థలో జరుగుతున్న నష్టం ఏమిటి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రభుత్వ విధాన నిర్ణయం అయితే మరి అలా అనుకున్నప్పుడు చాలా విషయాలు, ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గారు తెలంగాణలో నిర్ణయం తీసుకోలేదంటే సుప్రీంకోర్టు మరి కోర్టులు జోక్యం చేసుకున్నాయి కదా. అది ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా కాదంటే ప్రజలు ఏం చేయాలి? రోడ్ల మీదకి వెళ్ళాలా? అంటే అంతేకాదు, గతంలో 3 రాజధానుల ఇష్యూ అప్పుడు అది విధాన నిర్ణయమా కాదా? మరి ఆయన వ్యతిరేకించినా కూడా, లాయర్లు ప్రభుత్వ న్యాయవాదులు వ్యతిరేకించినా కూడా తీర్పు ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం కదా. ఒకటి జరుగుతోందండి. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది చెప్పడానికి దాదాపు 14-15 సార్లు ప్రభుత్వం పోలీస్ శాఖ గురించి కామెంట్ చేసింది. చివరిలో ఇక విసిగిపోయి ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా, దాన్ని రద్దు చేసిన మేలనే కామెంట్ కూడా చేసింది. అంటే ప్రభుత్వం ఎంత అసమర్థంగా పనిచేస్తుంది అనేది అది హైకోర్టు వ్యాఖ్యలు నిదర్శనం. ఈ రకమైనటువంటి పనితీరు నేపథ్యంలో ప్రైవేటీకరణ అనేది మీరు ఏ రంగం తీసుకున్నా కానీ ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోతున్న అంశాలు బయటకు వస్తున్నాయి. ఒక మెడికల్ కాలేజీ బయటకు వచ్చింది, చాలా విషయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి, ప్రైవేటీకరణ చేయబోతున్నారు. వల్ల ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం అయితే అన్ని ప్రైవేట్గా అప్పచెబితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారా? ప్రభుత్వం చేసేదేముంది అక్కడ? ఇక ప్రభుత్వం ఖజానా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి కొంత దాంట్లో కూడా ఒక వేలు పెట్టారు కదా. వల్ల టూరిజంలో ప్రైవేట్ చేస్తున్నారు, మీరు ఎండోమెంట్స్ లో కొన్ని అప్పచెప్పిపోతున్నారు, ఆర్టీసీలో కొన్ని అప్పచెప్పిపోతున్నారు. కాదు అంటే అవన్నీ ఓకే అండి, అవన్నీ ఓకే. ఇప్పుడు సమస్య ప్రజలందరూ కోరుకుంటున్నది ప్రభుత్వ కళాశాలలు జగన్ గారు తీసుకొచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ పరంగానే నడపాలి, నిర్మించాలి అనేది వాళ్ళ ఎక్కువ మంది అభిప్రాయం. కానీ మరి ఇప్పుడు హైకోర్టు వారు కూడా మేము జోక్యం చేసుకోలేమన్నారు వాళ్ళ రీజన్స్ ప్రకారం, వాళ్ళ చట్టాలు రాజ్యాంగం ప్రకారం.
మరి ఇప్పుడు ఏమిటి ప్రజల ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి? వాళ్ళు ఇప్పుడు కోటి సంతకాల కింద వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుంది. ఇక అట్లా ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్లో వచ్చే ప్రజలే వ్యతిరేకిస్తున్నారనే ఫీలింగ్ రాకపోతే ఇది ఆగనట్లే కదా అనేది ఒక ప్రశ్న. అదే ప్రజల్లో అభిప్రాయం అంటే ప్రభుత్వం ఏం చేయాలి, మేము ప్రజాభిప్రాయ ప్రకారం చేస్తున్నామనే ఉద్దేశం కనుక ఉంటే దాని మీద ఓటింగ్ పెట్టమనండి. నేను మధ్యంతర ఎన్నికలు అంటలేదు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం కరెక్టా కాదని ప్రజల దగ్గర నుంచి ఓటింగ్ తీసుకోండి. అవును, అది కూడా చేయరు. రిఫరెండం లాగా అది కూడా చేయరు. అందువల్ల ఆయన ఇష్టారాజ్యంగా చేయదలుచుకున్నాడు, చేస్తున్నాడు. ఆయన ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టట్లేదు. నేను సూటిగా ఈ విషయంలో అదే చెప్తున్నాను. మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పుడున్న వ్యవస్థలో నాడు నేడు కానివ్వండి, పిహెచ్సీలు కానివ్వండి, లేదా డాక్టర్ కాన్సెప్ట్ డోర్ టు డోర్ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న అమలు జరిపిన పథకాలు ప్రజలకు ఎలా నష్టం చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాడు నేడు ఆపేసింది, డోర్ టు డోర్ డాక్టర్ ఆపేసింది, పిహెచ్సీలో సౌకర్యాలు తగ్గిపోయినాయి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దూరి కూడా ఉండలేదు. ఇటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, ప్రైవేటీకరణ ఆలోచనలు కానీ ఇది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది, ఏ రకంగా చేకూరుస్తుంది అనేది వాడు చెప్పాలి. అది చెప్పకుండా మేము ప్రైవేటీకరణ చేస్తాం, మాకు అధికారం ఉందంటే, మాకు అధికారం ఉందని చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఇది ప్రభుత్వం నిర్ణయమని కోర్టులు అంటాయి. ఇంక ప్రజలకు దిక్కేమిటి? అది ప్రజలు రోడ్ల మీదకి రావడమే కారణం అలజడి సృష్టించడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం అనేది మార్గం అయితే ప్రజాస్వామ్యంలో అది కాదు కదా మార్గం. ప్రజల మాట వినాలి కదా. అందువల్ల ఇది ప్రజాభిప్రాయం. అప్పలరాజు గారు మీరే ఉంటారు, మీరు ఈ విషయంలో చాలా మీరు రైట్ ఓకే హైకోర్టు జోక్యం చేసుకోదాలని ప్రస్తుతానికి చెప్పారు. మరి ఇప్పుడు ఏమిటి ప్రజల ముందున్న కర్తవ్యం ఏంటి? మీ కోటి సంతకాలే పరిష్కారం అవుతుందా ఎట్లా? అప్పలరాజు గారు క్షమించాలి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకం అండి. ఎట్లా అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడలో ఆయన మీద ఎంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం గొప్ప అయ్యింది. ఆయన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రైవేట్ మెడికల్ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకం. ఎన్టీఆర్ ఆదర్శాలే మా విధానాలని మళ్ళీ చెబుతారు, అది విశేషం. అప్పలరాజు గారు మీ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? కేసీఆర్ గారు నాకు అప్పలరాజు గారు సార్లు ఈ గౌరవ కోర్టులు వారి వ్యాఖ్యలు కొద్దిగా సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి. జగన్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో సచివాలయాలు కట్టడానికి కొన్ని దగ్గరలో అనుకూలమైనటువంటి ప్లేస్ లేకపోవడం, లేకపోతే అసలు ప్లేసులే లేకపోయినటువంటి సందర్భాల్లో ఆ గ్రామ కంఠం నుంచి తీసుకోవడానికి, లేకపోతే ఏదైనా ఒక స్కూల్ ఆనుకొని సచివాలయాలు నిర్మించడానికి 3 సెంట్లు 4 సెంట్లు 5 సెంట్ల స్థలము సచివాలయాలకు దాని నుంచి కేటాయించడానికి కూడాను గౌరవ కోర్టులు వారు ఉత్తర్వులు ఇచ్చారు. స్కూల్కి సంబంధించినటువంటి ప్లేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే నిర్మాణాలు చేపట్టకూడదు. అది 4 సెంట్లు 5 సెంట్ల స్థలం, స్కూల్కు ఉన్నటువంటి ఎకరాల స్థలంలో 5 సెంట్ల స్థలం గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి ఎలినియేషన్ చేసి గవర్నమెంట్ నిర్మాణాలు అది కూడా ప్రజల కోసం కడితేనే గౌరవ కోర్టుల వారు వద్దని చెప్పినారు. మరి ఇప్పుడేమో ఇదే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తా ఉంటే 100 ఎకరాల స్థలము లేకపోతే 1000 కోట్ల ప్రాపర్టీ, బై అండ్ లార్జ్ ఏమవుతుంది, 1000 కోట్ల ప్రాపర్టీ అవుతుంది, తర్వాత 1,00,000 కోట్ల ప్రాపర్టీ అవుతుంది. తర్వాత వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేస్తున్నప్పుడు గౌరవ కోర్టుల వారు ఇంటర్ఫీర్ అవటానికి ఇది గవర్నమెంట్ యొక్క నిర్ణయం, మేము ఎలా ఇంటర్ఫీర్ అవుతామని చెప్పేసి అన్నటువంటిది కొద్దిగా నాకు ఏంటో కొద్దిగా కాన్ఫ్లిక్టింగ్ గా అనిపిస్తూ ఉంటది నాకు. ఇంగ్లీష్ మీడియం మనం పెట్టినప్పుడు కూడా గౌరవ కోర్టు ఇంట్రెస్టింగ్ డాక్టర్ గారు మీరు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అంతవరకు అయితే ఐ హావ్ టు అప్రిషియేట్, పాత విషయాన్ని గుర్తు చేయడం ద్వారా. అంటే ఎలాగంటే చాలా సర్ప్రైజింగ్ అండి. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము,
ఇది పిల్లలకి ఇప్పుడు అవసరం. అందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెడతామంటే గౌరవ కోర్టుల వారు అనేకమైనటువంటి మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, పేరెంట్స్ ఒపీనియన్ తీసుకోండి, పేరెంట్స్ ఒపీనియన్ తీసుకొని అనుకొని అన్నారు. అంటే ఇలాంటివన్నీ అసలు అవన్నీ గవర్నమెంట్ నిర్ణయాలు, వాటన్నిటిలో కూడా ఇంటర్ఫీర్ అయ్యి వాటన్నిటి మీద మీరు ఇలా చేయండి అన్నటువంటి ఆర్డర్స్ ఇచ్చిన గౌరవ కోర్టుల వారు ఈరోజు ఎందుకు అలాగా జరుగుతుంది అనేటటువంటిది సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఓకే, నేనేదో ఎక్స్ మినిస్టర్ గానో డాక్టర్ గానో కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇలాంటి రకరకాల డౌట్లు వస్తుంటాయి. సో వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ కోర్టు ఇంటర్ఫియర్ అవ్వము అన్నటువంటిది కొద్ది ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. మరి ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలి. మన ఆస్తుల్ని, మన హక్కుల్ని ఈ ప్రభుత్వం అడ్డగోలుగా తన సొంత మనుషులకి నచ్చిన ధరకి లేదా ఫ్రీగా ఇచ్చుకోవడం అన్నటువంటిది ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాల్ని అరికట్టాలి అంటే ప్రజలను చైతన్యవంతం చేయటం అన్నటువంటిది ఏకైక మార్గం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. దానికోసమే ఈరోజు ఒక ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ అన్నటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం. ప్రజల్లో చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు అయితే ఈ పోరాటం కొనసాగుతుంది. లేని పక్షంలో 2029లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని మొదటి నిర్ణయంగానే తక్షణం ఉపసంహరించుకొని ప్రజల ఆస్తులను మళ్ళీ ప్రజలకు చెందేట్టుగా చేస్తారన్నటువంటి స్పష్టమైనటువంటి మాట ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. అన్న మాటని మేమందరూ కూడా ప్రజలకు నేరుగా వెళ్ళి చెప్తున్నాం రచమణ కార్యక్రమాల ద్వారా. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఇదేంటి అమ్మేయడం ఏంటి, పేదలు ఎలా చదువుకుంటారు, ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాకు కూడా వాళ్ళు రకరకాల ఫీజులు పెట్టి కాలేజ్ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని, ఎస్టాబ్లిష్మెంట్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, యూనిఫామ్ ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని రకరకాల ఫీజులు పెట్టి 16,500 ట్యూషన్ ఫీజు ఉండాల్సిన స్థానంలో 3-3.5 లక్షలు పే చేయాల్సినటువంటి పరిస్థితి ఒక పేద విద్యార్థికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన విద్యార్థికి ఈరోజు ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఆలోచన చేయాలని నేనైతే కోరుతా ఉన్నాను. దీంతో పాటు దీని గురించి కూడా ఒక మాట చెప్పండి. ఈ 10 ఏళ్ల పాటు 8 ఆసుపత్రుల్లో స్కాన్ సేవలని టెండర్లు స్కాన్ సేవలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి టెండర్లు పిలిచిందట వైద్య శాఖ. దీనివల్ల వచ్చే ప్రభావం ఏంటి, దీని ఎఫెక్ట్ ఏమిటి? నేను యాక్చువల్గా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. నేను ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉందండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో మాకు రేడియాలజీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. రేడియాలజీ అంటే ఎండి రేడియాలజీ చేసినటువంటి ఈ సిటీ స్కాన్లు లేదా ఎంఆర్ఐ స్కాన్లు రీడ్ చేయగలిగేటటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ మాకు కేజీహెచ్లో, నాట్ ఓన్లీ కేజీహెచ్, ఎనీ అదర్ మెడికల్ కాలేజీలో ఉంటారు. బట్ ఇప్పుడు అదే మెడికల్ కాలేజీలో రేడియో డయాగ్నోసిస్ సంబంధించినటువంటి సిటీ స్కాన్ మెషిన్ని, ఎంఆర్ఐ మెషిన్ని అవుట్ సోర్స్ చేసి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేయడం అన్నటువంటిది ఇది ఒక కుట్ర. ఇది చంద్రబాబు గారు ముందు నుంచి ఆయన ఇదే పద్ధతిని అవలంబిస్తారు. ఇప్పుడు దానికి వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రీటెండర్స్, అలాగే కొన్ని అదనపు ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇవ్వడానికి మళ్ళీ చంద్రబాబు ప్లాన్ చేసినారు. ఇప్పుడు అక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉండగా చాలా మెడికల్ కాలేజీల్లో కోవిడ్ టైంలో అన్ని మెడికల్ కాలేజీలకు మన సిటీ స్కాన్, ఎంఆర్ఐలు కొత్త మిషన్లు ఇచ్చాం. మా శ్రీకాకుళం రిమ్సే ఉందంటే అత్యాధునికమైనటువంటి ఎంఆర్ఐ స్కాను, అత్యాధునికమైనటువంటి సిటీ స్కాను, స్పైరల్ సిటీ చేయగలిగేటటువంటి హెచ్ఆర్సిటీలు తీయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్న సిటీ స్కాన్లు మేము అక్కడ ఇచ్చాము. వాటన్నిటినీ కాకుండా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ రేడియాలజిస్టులతో సిటీ స్కాన్ రిపోర్ట్లు, ఎంఆర్ఐ రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. అక్కడ డిపార్ట్మెంట్ ఉండగా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసి ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేత రిపోర్ట్లు తీసుకోవడం ఏంటి? అసలు ఏం ఆలోచిస్తుంటాయి ఈ ప్రభుత్వం? నిజంగా ఒకసారి చంద్రబాబు గారు ఆలోచన చేస్తే ఎవరో ఒక టీంని, మెడికల్ టీంని యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్ పంపించాలి, ఇంగ్లాండ్ పంపించాలి. ఇంగ్లాండ్లో ఎంటైర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటైర్ మెడికల్ ఫెసిలిటీస్ కూడాను గవర్నమెంటే రన్ చేస్తుంది.
ఎన్హెచ్ఎస్ అన్నటువంటి ఇన్స్టిట్యూట్ ద్వారా గవర్నమెంటే టోటల్ అక్రాస్ ది స్టేట్ రన్ చేస్తుంది. అక్కడ ప్రైవేట్ అన్నటువంటి ప్రక్రియ ఉంది. హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి మెడికల్ సిస్టము ఇంగ్లాండ్లో ఉంటుంది. చంద్రబాబు గారి చేతనైతే ఒక టీమ్ ఆఫ్ ఐఏఎస్లు, ఒక టీమ్ ఆఫ్ ఈ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ లేదా మెడికల్ ఎక్స్పర్ట్స్ని ఇంగ్లాండ్ పంపించి ఒకసారి స్టడీ చేసి రమ్మని చెప్పడం అన్నటువంటిది ఉత్తమం. ఈ ఎంచేతంటే ఎన్హెచ్ఎస్ అన్నటువంటిది చాలా బ్రహ్మాండంగా కోవిడ్ టైంలో పనిచేయగలిగింది. అలాంటిది ఏదో ఒక మంచి సిస్టమ్ తెచ్చుకోవాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తాము. నార్త్ కొరియా, సౌత్ కొరియాలో ఉంటుంది ఎంటైర్ ప్రైవేట్ సిస్టమ్. కోవిడ్ టైంలో ఎన్ని లక్షల మంది అక్కడ చనిపోయారు మనం చూసాం. మనం నార్త్ కొరియా దట్ నియంత కన్నీళ్ళు పెట్టుకోవడం చూసాం. మనం ఏంటి కోవిడ్ మేము ఏం చేయలేకపోతున్నాము అన్నటువంటిది. ఆ పరిస్థితుల్లోకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయింది. ఇదైతే చాలా బ్లండర్. ఇది చంద్రబాబు గారు ఇన్నిన్ని దగ్గరలకి కమిటీలని ఇన్నిన్ని దగ్గరలు పంపిస్తా ఉంటారు కదా, ఈ ఒక్క పని చేస్తే మాత్రం రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అంటే ఇది విమర్శ కాదు కానీ ఇది ఒక మంచి సూచన. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే ఆ పని చేయాలి. ఎలాగ మనం గవర్నమెంట్ మెడికల్ సిస్టమ్ స్ట్రెంగ్థెన్ చేయగలమో అన్నటువంటి దాని మీద స్టడీ చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావు. ఇప్పుడు వరకు ఆరోగ్యశ్రీ పరిస్థితి కకా వికలం అయిపోయినా కనీసం ఎవరు పట్టించుకోవడం లేదు. చివరికి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీని కూడా నిన్నటి నుంచి ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నా కనీసం చీమ కుట్టినట్టు ఈ ప్రభుత్వానికి లేదు. ఎటుపోతున్నామండి మనం? ఎటుపోతున్నాం? ప్రజలు ఇంక నేరుగా రోడ్ల మీదకి వచ్చి తిరగబడాలంటే వీళ్ళు అడ్డదిడ్డమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. ఇదైతే సరికాదు. ఇది చంద్రబాబు గారు దీనికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ప్రాయశ్చితం చెందేటటువంటి రోజు అయితే దగ్గరలో ఉందని నేనైతే భావిస్తాను. కేసీఆర్ గారు చాలా ఆవేదనతో నేనైతే మాట్లాడుతూ ఉన్నాను. రైట్, అవును, నాకు అర్థమైంది సార్. మీరు చాలా ఆవేదనతో మాట్లాడినట్లుగా నాకు కనపడతా ఉంది. ఫైనల్ గా తిలక్ గారు దీని మీద సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. మళ్ళీ 12,771 కోట్ల విద్యుత్ బిల్లులపై బహిరంగ విచారణ అంట. ఇవన్నీ మళ్ళీ భారం పడబోతున్నట్లేనా ఏపీ ప్రజలపైన? మీకు అందరూ అనుమానం లేదండి. కొత్తగా ₹4.50 అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు. పాత విషయాలు ఏం జరిగినాయి అనేది ఏబీ వెంకటేశ్వరరావు వదిలేసి కొత్తగా ఏం జరుగుతుంది అనేది పట్టించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ప్రజల మీద భారం ఏం పడుతుంది? అసలు కరెంటు బిల్లు చూస్తే అట్లాగే గతంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన వారు ఇప్పుడు రైట్. ఓకే అండి, అప్పలరాజు గారు, డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, అలాగే కంప్లీట్ చేయండి. తిలక్ గారు మాట్లాడుతున్నారా? రైట్, కేబీజీ తిలక్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.